హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆరు గార్డెన్లో కంగారుగా నిలబడి ఉండగా బాగి కోపంతో ఆరు దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడు గుప్తా గారు మాత్రం నవ్వుకుంటూ సంధింపుము నీ సందేహాన్ని ఈ బాలిక మీద సంధింపుము అని ఎంజాయ్ చేస్తూ ఉంటారు గుప్తా గారు. ఇక బాగి రాగానే ఆరు హాయ్ అంటూ పలకరిస్తూ ఉంటుంది. కానీ బాగి మాత్రం కోపంగా ఇలా అంటూ ఉంటుంది, అక్క మీరు పిల్లల రూమ్ దగ్గర ఏం చేస్తున్నారక్క? నిజం చెప్పండి అక్క, అసలు మీకు ఈ ఇంటికి సంబంధం ఏంటక్క అని ఆరుని బాగి నిలదీస్తుంది. దాంతో మిస్ అమ్మని చూస్తూ ఆరు ఒక్క నిమిషం ఊపిరి పీల్చుకొని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. చెప్తాను మిస్ అమ్మ, అన్నీ చెప్తాను అని అంటూ నిజాలన్నీ ఒక్కటొక్కటిగా బయట పెడుతూ ఉంటుంది ఆరు. ఈ ఇంటి మొదటి కోడల్ని నేనే, ఆ పిల్లలకి తల్లిని నేనే, ఆయన మొదటి భార్యని నేనే, యాక్సిడెంట్లో చనిపోయింది నేనే అని వరుసగా ఆరు అన్ని నిజాలు చెప్పేస్తూ ఉండగా బాగి షాక్ అవుతూ ఉంటుంది. అలా ఆరు నిజాలు చెప్పడంతో గుప్తాకూర్ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక ఆరు కళ్ళ ముందు ఒక్కసారిగా తన పెళ్లి వేడుక, ఇంకా యాక్సిడెంట్, తను చనిపోవడం అన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఆరుకి. ఆరు అలా నిజాలు చెప్తూ ఉండగా బాగి షాకింగ్గా ఆరుని చూస్తూ ఉండిపోతుంది. ఆరు చెప్పిన నిజాలని బాగి నమ్మేస్తుందా? ఆరు ఆత్మ అని బాగి తెలుసుకుంటుందా? తన సొంత అక్కే ఆరు అని బాగి తెలుసుకొని ఆరుని చంపినందుకు మనోహరి పైన రివెంజ్ తీర్చుకుంటుందా బాగి? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.